షలోం. దేవుని పేరట మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? దేవుని వాగ్దానం, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను. కీర్తనలు 13వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ దావీదు తన మనసులో జరిగిన సంఘర్షణలో తాను గెలుపొందినట్టు తన తలంపులలో తిరిగి మరోసారి పూర్తి నమ్మకం, ధైర్యం చేకూరు అని చూపిస్తున్నాడు. ఆందోళన చెందిన మనసుకు దేవుని కృపపై నమ్మకముంచడం గొప్ప ఔషధం. ప్రపంచాన్ని జయించేది నమ్మకమే. జయించాలంటే మన దృష్టి మనపై నుంచి, మన కష్టాల నుంచి దేవుని వైపుకు మరలించాలి. పరిస్థితులను దేవుని మీది నమ్మకంతో చూడడం నిరుత్సాహాన్ని, నిరాశను కలిగించే తలంపులన్నింటినీ జయించగలదు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవయ్యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును అని దావీదు వలె మనం కూడా దేవుణ్ణి ఎన్నోసార్లు ప్రశ్నలు అడిగి ఉంటాం కదా. కానీ దావీదు దేవుని కృపపై నమ్మకం ఉంచాడు. మనం కూడా దేవుని కృపపై నమ్మకం ఉంచితే మన జీవితాల్లో ఉన్న నిరాశ, నిస్పృహ తొలగించి ఆశాజనకమైన జీవితాన్ని, అంతేకాక మనల్ని ఇతరులకు మాదిరికరంగా తీర్చిదిద్దగలడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, నమ్మకమైన యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, దావీదు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు నీ వైపే చూశాడు. మేము కూడా నీ వైపే చూస్తున్నాము తండ్రి. మా యొక్క నిరాశ నిస్పృహలను తొలగించగల గొప్ప దేవుడవు తండ్రి. నీకే స్తోత్రములు యేసయ్య. మేము చేస్తున్న ప్రతి పనిలో మాకు తోడయుండి విజయాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అంతేకాక గొప్ప రక్షణ, నిరీక్షణ, నీ యొక్క కృప ఉచితంగా మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్య. పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడయుండి మిమ్మల్ని దీవించునుగాక.